హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. అందరికీ నమస్కారం అండి, భక్తులందరికీ నమస్కారం. నా పేరు దేవరకొండ మురళీధర్. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్కి సుస్వాగతం. టెంపుల్స్ జర్నీ లైఫ్. దయచేసి నా యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్స్ ఉన్నటువంటి టెంపుల్ జర్నీ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో అటువంటి వాళ్ళు దయచేసి వెంటనే ఇప్పుడు ఈ వీడియో చూసేటప్పుడైనా దయచేసి నా యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్స్. సో టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, ఇంకోటి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్స్. ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్స్. సో అదేవిధంగా మీరు నా ఛానల్స్లో ఉన్న వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, నేను కామెంట్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైనా సరే ఈ వీడియో చూసినప్పుడు ముందు ఇమీడియట్ ఫస్ట్ సో వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కేసి దాని పక్కనే బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసినటువంటి ప్రతి ఒక్క టెంపుల్ దర్శనం వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్క వీడియో చక్కగా చూడొచ్చు. అంతేకాకుండా నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి మీరు ఇచ్చేటువంటి గొప్ప సపోర్ట్, గొప్ప మద్దతు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం. సో దయచేసి ఈ ఒక్క సపోర్ట్ ఇవ్వండి చాలు. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, స్నేహితులకి, బంధువులకి, మిత్రులకి, ఇంకా ఎవరు ఉంటారు కదా నైబర్స్కి, మీ కొలీగ్స్కి, ఎంప్లాయీస్కి, తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అప్పుడు ఇటువంటి రకరకాల ఊర్లో ఉన్నటువంటి వివిధ రకాల హిందూ టెంపుల్స్ యొక్క దర్శన వీడియోస్, ఎలా దర్శనం చేసుకోవాలి, ఏ ఊరికి వెళ్తే ఎలాంటి టెంపుల్స్ ఉంటాయి హిందూ టెంపుల్స్, సో అవి వాటిని ఎలా చేరుకోవాలి, సో బస్సులో ఎలా వెళ్ళాలి, సో బైక్లో కానీ బస్సులో కానీ ట్రైన్లో కానీ బస్సులో ఎలా వెళ్ళాలి, దాని రూట్ మార్గం ఏంటి, సో చేరుకున్న తర్వాత అక్కడ ఎలాంటి టెంపుల్స్ ఉంటాయి హిందూ టెంపుల్స్, మనం ఎలా దర్శించుకోవాలి, అక్కడ ఆ యొక్క ఆలయ యొక్క విశిష్టత ఏంటి, ఆ యొక్క స్టేచ్యూ యొక్క విశిష్టత, చరిత్ర, అలాంటివన్నీ మనం తెలుసుకోవచ్చు. సో నేను ఇందులో తప్పనిసరిగా తెలియజేస్తాను. పూర్తి మీ కంటెంట్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఇస్తున్నాను. అందుకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. సో చూడండి, ఇది సింగరకొండలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ఉంది. శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్లస్ అదేవిధంగా స్టాచ్యూ, గొప్ప విగ్రహం, పెద్ద విగ్రహం, 99 అడుగులు అన్నట్టు 99 అడుగుల విగ్రహం అండి. సో తప్పనిసరిగా మీరు సింగరకొండకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు దర్శించుకోండి ఈ యొక్క అభయాంజనేయ స్వామి దేవస్థానం. అదేవిధంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉంది. సో దాన్ని క్షేత్రపాలకుడు అంటారు. ఎందుకంటే ముందు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దర్శించుకునే ముందు ఈ యొక్క సింగరకొండలో ఉన్నటువంటి శ్రీ క్షేత్రాధిపతి అయినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని మీరు దర్శించుకుని కొండపైన ఉంటుంది. సో ఇదే రూట్లో ఇటు వెళ్ళొచ్చు. సో ఇట్లా వస్తారు కదా, ఇది అటు నుంచి అద్దంకి నుంచి వచ్చే రూట్, ఇది అద్దంకి నుంచి వచ్చే రూటు, ఇటుపక్క ఇది నర్సరావుపేట పోయే రూటు, ఇది ఇట్లా వచ్చేసి ముప్పవరం నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. స్ట్రైట్గా ఇటు వెళ్ళిపోతే మొత్తం స్ట్రైట్గా ఇటు వెళ్ళిపోయినా అనుకోండి మీకు సింగరకొండ కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, అదేవిధంగా ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం. కొద్దిగా రైట్ తిరిగానండి అక్కడి నుంచి. సో అది ముప్పవరం రూట్ వెళ్తుంది, ఊర్లోకి వెళ్తుంది ప్లస్ ముప్పవరం రూట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది అభయాంజనేయ స్వామి స్టాచ్యూ విగ్రహం 99 అడుగులు ఎత్తున ఉంటుంది. సో దీని గురించి తెలుసుకుంటాం. ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద విశాలమైన స్థలము. సో ఇక్కడ ఈ ఊరు ప్రజలు కానీ వేరే ఊరి భక్తులు కానీ, సో ఆంజనేయ స్వామి భక్తులు, ఆంజనేయ స్వామి డెవోటీసు, శివ డెవోటీసు, రామ డెవోటీసు, కృష్ణ డెవోటీసు, సాయిబాబా డెవోటీసు, వైష్ణవ డెవోటీసు, వెంకటేశ్వర స్వామి డెవోటీసు, సో దుర్గమ్మ డెవోటీసు, అయ్యప్ప స్వామి డెవోటీసు, ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. సో అందువల్ల ఆంజనేయ స్వామి డెవోటీసు భక్తులు అంటే అందరికీ ఇష్టం. కాబట్టి మీరు తప్పనిసరిగా సింగరకొండకు వచ్చినప్పుడు ఈ యొక్క విగ్రహాన్ని దగ్గరికి వచ్చి ఈ యొక్క దేవుని దర్శించుకోండి. ఈసారి విశాలం ప్రదేశం, కార్ పార్కింగ్కి అండ్ సైకిల్ పార్కింగ్కి అన్నీ ఉంటుంది. సో వచ్చిన వెంటనే అభయాంజనేయ స్వామిని దర్శించుకుని చూడండి, ఎంత పెద్దదో, 99 అడుగుల విగ్రహం. సో ఎక్సలెంట్గా ఉంది. సో ఇది సుమారుగా 12 సంవత్సరాలు పూర్తి 18 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. సో తప్పకుండా ఈ యొక్క అభయాంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందండి, దర్శనం చేసుకోండి. సో స్వామి యొక్క హనుమాన్ యొక్క ఆశీర్వాదం, అండదండలు కోరుకోండి. అండదండలు తప్పనిసరిగా ఆ ధైర్యాన్ని ఇస్తారు. సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా భయపడినప్పుడు ఖచ్చితంగా మనం ఆంజనేయ స్వామి తలుచుకుంటాం. సో ధైర్యాన్ని ఇస్తాడు, కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. పిల్లలకి పిల్లలకి చెప్పేటువంటి అది ఒకటే. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఉంటే మనకు కొండంత ధైర్యం ఉంటుంది. అటువంటి ఆంజనేయ స్వామి ఇప్పుడు నిత్యం రాముని కొలుస్తుంటారు. సో పరమ భక్తుడు, రామ భక్తుడు. అందుకే శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. సో
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిత్యము తపస్సు చేస్తుంటారు, నామస్మరణ చేస్తుంటారు. అటువంటి గొప్ప భక్తుడు, పరమ భక్తుడు. సో రాముడికి హనుమంతుడు అంటే అంత ఇష్టం. సో అటువంటి హనుమంతుడు మనం నిత్యం కొలుస్తుండొచ్చు, నామస్మరణ చేస్తుండొచ్చు, నిత్యం పూజించండి, ఆరాధించండి, రచించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసినప్పుడు నా సైకిల్ పెట్టండి. సో మొత్తం ఇది ఈ యొక్క నా ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి, నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సపోర్ట్ ఇవ్వట్లేదు. అందుకే మీరు సపోర్ట్ ఇస్తే నేను ఎటువంటి కంటెంట్ అయిన గొప్ప గొప్ప దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, చిన్న దేవాలయాలు, దాంట్లో విశిష్టత, ప్రత్యేక చరిత్ర, సో ఆలయ చరిత్ర, ఆలయ పురాణం ఇలాంటివన్నీ నేను తెలియజేయగలను. అప్పుడు నాకు ఎంకరేజ్ చేస్తాను. మీరు ఎంకరేజ్ ఇస్తే, సపోర్ట్ ఇస్తే నేను ఏ ఊర్లో సరే టెంపుల్స్ అని తిరిగి మీకు అన్నీ చెప్పగలను, రూట్ మార్గం అన్నీ చెప్పగలను. సో చాలా చక్కగా వివరిస్తున్నాను, చాలా చక్కగా చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఉందో టెంపుల్ దాని గురించి చెప్తాను. ప్లస్ ఏదైనా అక్కడ ఏదైనా ఆలయ చరిత్ర కానీ, ఆ యొక్క పురాణం కానీ, ఆ యొక్క ఎప్పుడు ఆ దేవాలయం స్థాపించింది, ఎలా స్థాపించారు, సో ఆలయ పురాణం ఏంటి, ఆ యొక్క విశిష్టత ఏంటి, ఎలా పూజలు చేస్తున్నారు అక్కడ, సో అన్నదాన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, సో ఆ యొక్క టెంపుల్ యొక్క చరిత్ర, టెంపుల్ యొక్క విశిష్టత, అలాంటివన్నీ కూడా తెలియజేస్తాను. తప్పకుండా మీరు ఎంకరేజ్ చేస్తే ఎన్ని చేయగలను, ఎంకరేజ్ చేయకుంటే ఏం చేయలేను. సో ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా నా వర్క్ ఏంటంటే టెంపుల్స్ దర్శన వీడియోస్ అందరికీ తెలియజేయడమే, అందరికీ షేర్ చేయడమే, ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, నేను తెలుసుకోవాలి, మీకు తెలియజేస్తున్నాను. సో అందువల్ల నాలెడ్జ్ అంతా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఏ ఊరికైనా వెళ్ళినా, మీరు ఈ ఊరు ప్రజలైనా సరే, ఈ ఊరిలో ఉన్న వాళ్ళు వేరే ఊరికి వెళ్ళినప్పుడు, వేరే ఊరిలో ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు ఈ ఊరిలో ఉంటారు కాబట్టి అప్పుడు వెంటనే వాళ్ళు ఈ ఊరికి వచ్చి ఈ యొక్క టెంపుల్స్ దర్శించుకుంటారు. అప్పుడు చాలా మహాభాగ్యం. సో గొప్పగా మీరు సో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతారు. ఓకే, చూడండి ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామివారి 99 అడుగుల దేవస్థానం, సింగరకొండ. జస్ట్ 18 అడుగులు ఉండలేదు, అంటే జస్ట్ ఇది ఒక కూర్చోడానికి ఉంది కాబట్టి బల్ల. సో బల్ల మీద రాసి చూపిస్తున్నాను, శ్రీ నీకు నేరుగా మీకు వేరే చూపిస్తాను. సో ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి యొక్క స్టాచ్యూ విగ్రహం ముందర సో ఇది కెమెరాని తప్పనిసరిగా ఉంటుంది. చూడండి, ఎక్కడైనా గుర్తించండి. ఆ యొక్క స్టాచ్యూని బట్టి, ఆ విగ్రహాన్ని బట్టి, ఆ యొక్క చిన్న సైజులో మనకు సైజుని బట్టి పెద్ద సైజు ఉంది కాబట్టి, హైట్ 99 అడుగుల విగ్రహం ఉంది కాబట్టి అభయాంజనేయ స్వామి దేవస్థానం విగ్రహం. దానికి తగ్గట్టుగా ఒంటి కూడా మంచిగా పెద్ద సైజులో ఉంది. సో ఇట్లా చక్కగా చేసి పెడతారు. సో మొత్తం కార్ పార్కింగ్, గార్డెన్ కానీ, ప్లాంట్స్ కానీ చక్కగా ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటుంది, మీరు కూర్చోవచ్చు. నిత్యం ఇక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే అన్ని శ్రీరామ మహాయంత్రం చెప్పించవచ్చు. సో ఇక్కడ వచ్చినప్పుడు మీరు కాళ్ళు కట్టుకోండి. ఎందుకంటే మీరు స్నానం చేసి వచ్చినా కూడా, ఉదయం సాయంత్రం స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా కాళ్ళకి మట్టి అవుతుంది కాబట్టి తప్పనిసరి నేను ఆల్రెడీ వాష్ చేసుకున్నాను కాళ్ళు. సో మళ్ళీ ఇంకోసారి అవసరం లేదు. సో మీరు తప్పనిసరి కాళ్ళు చేతులు కట్టుకొని సో అప్పుడు దర్శనానికి వెళ్ళండి. సో చూడండి ఎట్లుంది, ఎంత అద్భుతంగా ఉంది. సో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒంటి. సో ఒంటి యొక్క ఆకారం దానికి ఎంత ఎక్సలెంట్ అద్భుతంగా ఉందన్నమాట. సో ఇటువంటి ఒక్కొక్క ఊరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క ఊరిలో ఉండే దేవాలయాలు కూడా, విగ్రహాలు కూడా ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత మనం తెలుసుకుంటే సో మనం ఇంకా 10 మందికి తెలియజేయగలం, మన పిల్లలకి, మీ పిల్లలకి, సో అందరికీ, స్నేహితులకి, బంధువులకి తెలియజేయాలి. దానికోసమే ఈ యొక్క ప్రయత్నం. సో అందుకే ఈ విధంగా సేవా కార్యక్రమం చేస్తూ టెంపుల్స్లో దర్శనం చేసుకుంటూ, తీర్థప్రసాదాలు తీసుకుంటూ, మహాప్రసాదాలు తీసుకుంటూ, సో గుడిలో ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కానీ, సో అటువంటి డిస్ట్రిబ్యూషన్ కానీ, సేవా కార్యక్రమాలు, క్యాన్వాస్ కార్యక్రమాలు పాల్గొంటూ సేవ చేసుకుంటూ అన్ని టెంపుల్స్ మీకు యూట్యూబ్లో పెట్టి అప్లోడ్ చేస్తున్నాను. సో తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చూడండి ఎంత అడుగు, ఎంత పెద్దది. సో దూరం నుంచి కూడా చూడవచ్చు. చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది. సో ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి చూడచ్చు, చక్కగా చూడచ్చు. ఆంజనేయ స్వామి చాలా చక్కగా ఉంటుంది. సో ఒంటె, చిన్న ఒంటె, అక్కడ వచ్చేసి పెద్ద ఒంటె, పెద్ద కెమెలు, అక్కడ పెద్ద కెమెలు చూసారుగా, ఇక్కడ వచ్చేసి చిన్న కెమెలు. సో ఇట్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ సింగరకొండకు వచ్చినప్పుడు ఆ సెంటర్లో నాకు స్టూడెంట్స్, ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్, అది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, లేకపోతే ఐటీ స్టూడెంట్స్, లేకపోతే ఇంకా డిగ్రీ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ నాకు ఒక 5-6 మంది కనిపించారు. సో వాళ్ళకి అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర కార్నర్లో, ఇక్కడ ఈ స్టాచ్యూ అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర వెళ్తాం కదా, 30 రూట్లో అక్కడ కనిపించారు. సో వాళ్ళతో ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాం. సో ఆ యొక్క ఎందుకంటే చాలా గుర్తుగా ఉంటుంది. సో వాళ్ళ కోసమే ఈ వీడియో తీస్తున్నాను. సో ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మాకు ఎంతో సహాయం చేసినటువంటి వాళ్ళతో షేర్ చేస్తారు. సో యూత్ వచ్చేసి సో భక్తులు, డివోటీస్, వాళ్ళు కూడా చాలా మంచి భక్తులు. ఎందుకంటే వాళ్ళు కూడా నిత్యం చిన్న పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడేది అంటే దైవం ఏంటంటే ఆంజనేయ స్వామి. సో ఈ ఇమ్మీడియట్గా మాకు ధైర్యం కావాలంటే, కొండ ధైర్యం అంటే ఆంజనేయ స్వామి. సో అటువంటి ఆంజనేయ స్వామి మనకు ఎల్లవెల్ల కరుణ, దయ ఉండాలని, ఆశీర్వాదాలను కోరుకోండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై ఆంజనేయ, జై ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న. చూడొచ్చు చక్కగా శ్రీ అభయాంజనేయ స్వామి మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి అనుగ్రహాన్ని పొందండి, తప్పక ఆశీర్వాదం తీసుకోండి. మీకు ఏదైనా కానుకలు మొక్కుబడులు ఇవ్వాలనుకున్నా, విరాళాలు ఇవ్వాలనుకున్నా ఈ హుండీలు వేసేసి ఈ యొక్క దేవస్థానానికి సహాయపడండి. సో అదే చూడండి, చక్కగా అభయాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందండి. శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ చూడొచ్చు. క్లారిటీ రావట్లేదు. చూడండి ఎంత చక్కగా ఉంది క్లారిటీ. అభయాంజనేయ స్వామి చూడండి. సో అనుగ్రహం దండం పెట్టుకోండి, దర్శనం పొందండి. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. సో అభయాంజనేయ స్వామి, జై ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, అభయాంజనేయ స్వామి దేవస్థానం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో చాలా విశాలంగా ఉంటుంది. మీరు కూర్చొని ఇక్కడ జపం చేసుకోవచ్చు. హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ. చూడండి ఎంత పెద్దది గద అండి. సో ఆంజనేయ స్వామి పెద్ద గద. సో అంత శక్తి, చాలా గొప్పవాడు, అతి పరాక్రముడు, గొప్ప శక్తివంతుడు, యుద్ధం చేయగలడు, ఎంతమంది ఓడించగలరు. అటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ నేర్చుకున్నాడు అనమాట. అందుకే ఆంజనేయ స్వామి ఉంటే కొండంతకాలం ఉన్నారు. సో గద అంత పెద్దదో, సో అక్కడ విగ్రహంతో పెద్ద గద. సో పూలమాల అన్ని చక్కగా అలంకరణ అత్యద్భుతంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. సో అనుగ్రహం పొందండి. స్వామివారి యొక్క హనుమంతుడి యొక్క దర్శనం పొందండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో అంటే సో ఇప్పుడు నిత్యం అట్లా ఇక్కడ పూజలు చేస్తుంటారు. ఉదయం పూట, సాయంత్రం పూట ప్రధాన అర్చకులు ఉంటారు. ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఉంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కార్యసిద్ధి గణపతి స్వామి. సో జై గణపతి, జై గణపతి, జై విఘ్న వినాయక నమో నమః, విఘ్న వినాయక నమో నమః, గణపతి మహారాజ్కి జై, గణపతి మహారాజ్కి జై. సో నమస్కరించుకోండి, గణపతి మహారాజ్కి దర్శనం చేసుకోండి. సో సింగరకొండలో సో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో గణపతి అండి, శ్రీ కార్యసిద్ధి గణపతిని దండం పెట్టుకోండి, దర్శనం చేసుకోండి. సో స్వామివారి దయ కటాక్షం ఎల్లవెల్ల ప్రతి ఒక్క భక్తులకు ఉండాలని కోరుకుంటున్నాను. సో తప్పనిసరిగా ఈ యొక్క వీరాంజనేయ స్వామి స్టేజ్ దగ్గర వచ్చినప్పుడు సో ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, స్వామివారి కృపకి పాత్రలు కండి. అదేవిధంగా ఇక్కడ పూజారి ఇచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి కృప కటాక్షం పొంది మీకు తోచినంత శక్తి కొద్ది ఇక ఆంజనేయ స్వామి టెంపుల్కి ఈ విరాళాలు ఇచ్చి ఆదుకోండి. అభయాంజనేయ స్వామి స్టాచ్యూ, అభయాంజనేయ స్వామి దేవస్థానం. సో అదేవిధంగా ఇక్కడ చూస్తే శ్రీ పట్టాభి రామస్వామి వారు అంటారు. శ్రీ పట్టాభి రామస్వామి వారు ఉన్నారు, చూడండి చక్కగా ఉన్నారు. సో శ్రీ సీతారామ పట్టాభి అంటే పట్టాభి రామస్వామి అంటారు. సో చూడొచ్చు. సో అట్లా మీరు చక్కగా మీరు గంట మోగించేసి స్వామివారిని కోరుకోండి అని చెప్పలేండి, ఎందుకంటే శరణు మాత్రం పొందాలి. సో అన్ని చోట్ల నేను చెప్పేది అంటే కోరికలు కోరుకోవద్దు అని చెప్పేది. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ హరే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో దర్శనం చేసుకోండి. సీతారామచంద్రులు, సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి చక్కగా అద్భుత దర్శనం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ హరే హరే హరే. ఇది వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఈ కాలేజ్ స్టూడెంట్స్ నాకు కనెక్ట్ అయ్యారు. నాకు ఎక్కడ కనిపించారంటే ఈ యొక్క సెంటర్లో కనిపించారు. స్వామి దగ్గర టెంపుల్ వీడియో తీసుకుంటే జస్ట్ అక్కడే ఆ ప్లేస్లో కనిపించారండి. సో వాళ్ళ కోసం ఈ వీడియో అంకితం. సో వీళ్ళందరూ నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. యూత్ మీరందరూ దయచేసి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి, స్నేహితులకి, బంధువులకి, ఇంకా ఇతర శ్రేయోభిలాషులకి, తెలిసిన వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇట్లా సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఇంకా ఇది టెలిగ్రామ్ అటువంటి వాటిలో మీరు ఈ యొక్క నా యొక్క టెంపుల్ దర్శన వీడియోస్ని నా యొక్క ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో వీడియో ఎలా తెలియజేయండి. ఓకే, తప్పకుండా మీకోసం ఈ వీడియో. సో మీరు కూడా వచ్చి రోజు దీన్ని నిత్యం మీరు స్కూల్కి, కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ఉద్యోగం జాబ్ చేస్తుంటే ఈ యొక్క అభయాంజనేయ స్వామి దేవస్థానానికి స్టాచ్యూ దగ్గర వచ్చి నిత్యము పూజించండి, నామస్మరణ చేయండి.
సో హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేయండి. సో మీకు ఎల్లవేళలా ఈ కాలేజ్ స్టూడెంట్స్కి ఎల్లవేళలా కాలేజ్ స్టూడెంట్స్ అయినటువంటి భక్తులకి డివోటీస్ ఎల్లవేళలా ఈ ఆంజనేయ స్వామి యొక్క కృప కటాక్షము తప్పకుండా ఉండాలని వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, జై శ్రీకృష్ణ పరమాత్మ జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడొచ్చు ఇక్కడ ఎవరు ఎలాంటి పనులు చేస్తారో అలాంటి ఫలితాలని అందిస్తారు. మరువలసినది ఇచ్చిన దానం వచ్చిన పేరు. మరువలసినది ఇచ్చిన దానం వచ్చిన పేరు. సో ఓపిక ఉన్నంత వరకు ఉంది, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. ఓటమి నీ కాళ్ళ దగ్గర, గెలుపు నీ కళ్ళ ముందర ఉండిపోతాయి. సో అట్లా మనం వెయిట్ చేయాలి. దేనికైనా ఏ కార్యక్రమం సరే, ఏ పని చేస్తే మనం ఓపికగా ఉండాలని చెప్పారు. సో ఎవరు గమనించకపోయినా భగవంతుడు గమనిస్తున్నాడని తెలుసుకో. సత్యాన్ని మించిన సుఖం మరొకటి లేదు. హరే. సో అదే విషయం. సో నీకు ఏది వద్దనుకుంటావో అది వేరొకరికి తలపెట్టకు. సంపదల శాశ్వతలు, కీర్తి ప్రతిష్ట శాశ్వతలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో చూడొచ్చు, ఇది శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం. సో మీకు ఒకటి గోడ మీద ఉన్నటువంటి ఒకటి చూపిస్తాను. అంటే ఇక్కడ దాతలు గారు చేస్తున్నాడు. ఆల్రెడీ ఇంకో వీడియో చేశాను, ఆ వీడియో చూసుకోండి. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి సేవా సంఘం ట్రస్ట్. చూడవచ్చు అభయాంజనేయ స్వామి 99 అడుగుల దేవస్థానం, సింగరకొండ అద్దంకి మండలం, బాపట్ల జిల్లా. అంటే ప్రకాశం జిల్లా కాదు, బాపట్ల జిల్లా. సో ఈ ఆల్రెడీ నేను శ్రీ 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 శివస్వామి అంటే శ్రీశైవ క్షేత్రము పీఠాధిపతులు శ్రీ శివస్వామి గారు వచ్చి ఇక్కడ విగ్రహం అభయాంజనేయ స్వామి విగ్రహ వాయు ప్రతిష్ట మహోత్సవం చేశారు ప్రారంభికులు. సో ధర్మదేవత బిరుదాంకితులు శ్రీశైవ క్షేత్ర పీఠాధిపతులు తాళాయిపాలెం, గుంటూరు జిల్లా. ఆల్రెడీ నేను చేసిన ఆ వీడియో చూడచ్చు మీరు. ఓకే. సో మోర్ దెన్ 18 వీడియోస్ పైన శ్రీ అభయాంజనేయ స్వామి సేవా సంఘం చూడవచ్చు. సో 99 అడుగులు. సో ఇప్పుడు చూశారు కదండి, సింగరకొండ అద్దంకి మండలం, బాపట్ల జిల్లా. ఇదండి విషయం. సో ఇలాంటివన్నీ మొత్తం ఈ ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఎవరెవరు విరాళాలు ఇచ్చారు మొత్తం ఇక్కడ గుడి చుట్టూ చక్కగా అమర్చారు. సో మీరు కూడా మీకు తోచిన సాయం విరాళాలు కూడా ఈ యొక్క అభయాంజనేయ స్వామి దేవస్థానానికి విరాళాలు ఇచ్చి సహాయం చేసి, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఏదైనా మీరు నిర్వహించాలనుకున్నా, ఈ కార్యక్రమం జరపాలన్నా ఈ యొక్క గుడి పెద్దల్ని, ధర్మకర్తల్ని కానీ ప్రధాన అర్చకులు కానీ సంప్రదించి మీరు విరాళాలు ఇచ్చి సహాయం చేయండి. విరాళాలు ఇచ్చి ఆదుకోండి. అదేవిధంగా అభివృద్ధి చేయండి. ఈ యొక్క గుడి నిర్వహణకి, పూజా కార్యక్రమాలకి, ఇతరత్ర కార్యక్రమాలకి విరాళాలు ఇచ్చి ఆదుకోండి. లేకపోతే కుండీలో ముక్కుబడులు కానీ ఏమైనా కానుకలు ఇచ్చి చేయొచ్చు. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.